నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కర్మ రిటర్న్స్ అంటూ ఉంటాం. కానీ కర్మ ఒకేసారి కట్టుకుని వస్తే ఎలా ఉంటుందంటే అచ్చం వైసీపీ గ్యాంగ్ పరిస్థితులనే ఉంటుంది. ముగ్గురిది 3 రకాల వ్యక్తిత్వాలు. కానీ వీరి కుట్రలే వీరిని జైలు పాలు చేశాయి. తమ బిగ్ బాస్ ఏం చెబితే అదే చేశారు. చివరకు ముగ్గురు ఒకే చోట జైల్లో ఉండాల్సి వస్తుంది. విజయవాడ సబ్ జైలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా అవుతుంది. ఒకరిది మద్యం మాయ, మరొకరిది మహిళపై కుట్ర, ఇంకొకరిది కిడ్నాప్ కిరికిరి. ఈ 3 కేసుల్లో ఇరుక్కున్న ముగ్గురు జగన్ మనుషులు జైల్లో ఒకటి కావటం విధిరాత తప్ప మరేం కాదు. మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరోజు వ్యవధిలో విజయవాడ జిల్లా కారాగారానికి వెళ్లారు. వారికంటే ముందు నుంచే గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అదే జైల్లో ఉంటున్నారు. ఈ ముగ్గురిని జైల్లో ఒకే బ్యారక్లో ఉంచడం విశేషం. జిల్లా జైల్లో 3 బ్యారక్లు ఉన్నాయి. 1వ నెంబర్ బ్యారక్లో 11 గదులు ఉంటాయి. 2వ నెంబర్ బ్లాక్లో 2 గదులు, 3వ నెంబర్ బ్లాక్లో మరో 2 గదులు ఉన్నాయి. ఈ 2, 3 బ్లాక్లను ప్రముఖులకు కేటాయిస్తారు. మిగిలిన వారిని వివిధ సెల్స్కు పంపుతారు. వల్లభనేని వంశీని 1వ నెంబర్ బ్యారక్లో ఉంచారు. ఈ ముగ్గురు హైదరాబాద్లోనే పోలీసులకు చిక్కడం విశేషం. మద్యం కేసులో రాజ్ కసిరెడ్డికి ఇదే బ్యారక్లో వేరే సెల్ కేటాయించారు. పిఎస్ఆర్ను కూడా ఇదే నెంబర్ బ్యారక్లోని మరో సెల్కు పంపారు. వైసీపీ హయాంలో విర్రవీగిన వారిలో ఒకరి తర్వాత ఒకరు జైలుకు క్యూ కట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వేరువేరు కేసుల్లో అరెస్ట్ అయిన ఈ ముగ్గురు వ్యక్తులు జగన్ అరాచకాలకు వంతపాడారు. వీరంతా కొద్ది రోజుల వ్యవధిలోనే విజయవాడ జైల్లో ఉండటం ఈ ముగ్గురు తర్వాత ఎవరని జనం చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార బలంతో పేట్రేగిపోయిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా జగన్తో పాటు అధికారం అంట చూసుకుని ఇష్టానుసారంగా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు జైలుకు వెళుతున్నారు. మద్యం కేసులో హైదరాబాద్లో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డికి జైలు అధికారులు 7,813 నెంబర్ కేటాయించారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇక ముంబై నటి కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి, మాజీ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులకు విజయవాడలోని 3వ ఏపీజేసీఎం కోర్టు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ కారాగారానికి రిమాండ్ నిమిత్తం తరలించారు. అక్కడ రిమాండ్ ఖైదీగా సీతారామాంజనేయులకు ఖైదీ నెంబర్ 7,814ను కేటాయించారు. ముగ్గురు వీఐపీలు కావడంతో ఇతరులతో కలవకుండా భద్రత దృష్టిలో పెట్టుకుని వారిని ఒంటరిగానే ఉంచారు. తనకు ప్రత్యేకంగా సదుపాయాలు వద్దని, అందరిలా చూడమని పిఎస్ఆర్ చెప్పినట్లుగా తెలిసింది. రాజ్ కసిరెడ్డి మాత్రం తనకు నడునొప్పి ఉందని జైలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి పాతవి కాకుండా ఏడాదిలోపు ఉన్న రికార్డులు ఉంటే సమర్పించమని అధికారులు చెప్పినట్లుగా సమాచారం. తనకు ప్రత్యేక వసతులు కావాలంటే కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రిమాండ్ కోసం జైలుకు సీతారామాంజనేయులు వెళ్ళినప్పుడు తనతో పాటు సంధ్యావందనానికి కావాల్సిన వస్తువులను కూడా తీసుకెళ్లారు. తొలుత వీటిని జైలు అధికారులు సెల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. పూజకు అనుమతించాలని పిఎస్ఆర్ కోరారు. ఇంతలో జైలు తనిఖీకి వచ్చిన డీఐజీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరారు. దీనిపైన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిఎస్ఆర్. దీంతో పాటు తనకు న్యాయవాదులతో ములాఖత్కు అనుమతించాలని ఒక పిటిషన్లో కోరారు. జైల్లో సంధ్యావందనానికి అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని జైలు సూపరింటెండెంట్కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన హయాంలో ఎంతో మందిని పిఎస్ఆర్ ఈ జైల్లో ఖైదీలుగా ఉంచారు. ప్రస్తుతం ఆయనే ఈ జైల్లో ఖైదీగా ఉండడం విశేషం. గతంలో సీతారామాంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పలు అంశాలపై వివాదాలు నడిచాయి. దీంతో ఇరువురి మధ్య పచ్చగట్టు వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేదని చెప్తారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు రిమాండ్ పొడిగింపు కోసం వంశీ, ముంబై నటి కేసు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఒకే సమయంలో కోర్టుకు వచ్చారు. రిమాండ్ పొడిగింపు కోసం వంశీ వచ్చారు. అనంతరం ఇద్దరు ఒకే జైలుకు వెళ్లడం పైన సెటైర్లు పడుతున్నాయి. జగన్ని నమ్ముకుని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుందని జనం గుసగుసలాడుకుంటున్నారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలంతా హైదరాబాద్లో చిక్కటం, ఏపీ జైళ్లలో మగ్గటం హాట్ టాపిక్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది పోలీసులకు చిక్కుతారో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.